అది కాలిఫోర్నియాలోని ఒక సముద్ర తీరం. మధ్యాహ్న వేళ నులివెచ్చటి ఇసుకలో కూర్చుని ఆ సముద్రపు కెరటాల వంక తదేకంగా చూస్తూ దీర్ఘాలోచనలో ఉన్నాడు కేశవ. ఎంతటి వారైనా కర్మఫలితం అనుభవించక తప్పదురా అని తనతో గంగవ్వ అన్న మాటలు కేశవకు పదే పదే గుర్తుకొస్తున్నాయి. కేశవ గంగవ్వను వదిలిపెట్టి అమెరికాకు వెళ్ళి 25 ఏళ్ల పైనే అయ్యింది. కానీ ఆమె జ్ఞాపకాలు ఇప్పుడు కేశవని చుట్టుముడుతున్నాయి. గంగవ్వకు కేశవ అంటే చెప్పలేనంత ప్రాణం. సుమారుగా 40 ఏళ్ల క్రితం భారతదేశంలోని ఒక మారుమూల పల్లెటూరిలో తల్లిదండ్రులు లేని చిన్నారి కేశవను గంగవ్వ దగ్గరకు తీసి అతడు ఉండడానికి తన పాకలో చోటిచ్చింది. తను ఎన్నడూ బడికి వెళ్ళి చదువుకోకపోయినా కేశవను మంచి బడికి పంపి చదివించింది. కేశవ కోసం ఎన్నో త్యాగాలను చేస్తూ కష్టాలను ఓర్పుతో సహిస్తూ తను కడు బీదరికాన్ని అనుభవిస్తూ కూడా కేశవ ఇబ్బంది పడకుండా ఉండడానికి కావలసినవి అతడికి సమకూరుస్తూ కేశవను ఎంతో గారాబంగా పెంచింది గంగవ్వ. నువ్వు నాలాగా చదువు రాకుండా అయిపోకూడదు, బాగా చదువుకొని గొప్పవాడివి కావాలి అని గంగవ్వ కేశవను నిండు మనసుతో ఎప్పుడూ దీవిస్తూ ఉండేది. కేశవ బడికి వెళ్ళే రోజుల్లో చదువురాని వాళ్ళు వ్యర్థమని ఎవరో అంటూ ఉండగా విన్నాడు. ఆ మాటలు కేశవకి చదువు పట్ల అమితమైన శ్రద్ధను, ఇష్టాన్ని కలిగించాయి. కానీ అవే మాటలు గంగవ్వ పట్ల కేశవకు ఒకలాంటి చులకన భావన ఏర్పడేలా చేశాయి. దాంతో గంగవ్వ తనపై చూపుతున్న ప్రేమను ఏనాడూ అర్థం చేసుకోలేకపోయాడు కేశవ. పల్లెటూరిలో చదువు పూర్తయ్యాక పట్నంలో కొంతవరకు చదివి ఆ తర్వాత పై చదువుల కోసం అమెరికాకు వెళ్ళాడు కేశవ. అమెరికా బాగా నచ్చడంతో కేశవ అక్కడే ఒక ఉద్యోగం చూసుకొని కొంతకాలం తర్వాత తనే స్వయంగా ఒక సంస్థను అమెరికాలో నెలకొల్పి దానిని అభివృద్ధి చేస్తూ డబ్బులు బాగా సంపాదించాడు. ఎంత డబ్బు సంపాదించినా ఇంకా ఏదో సాధించాలన్న తపనలో పడిన కేశవ తన సొంత ఊరిని మర్చిపోవడమే కాకుండా గంగవ్వను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. అరే కేశవ, గంగవ్వకు ఒంట్లో అస్సలు బాగాలేదురా, నిన్నే కలవరిస్తోంది, ఒకసారి ఇండియాకు వచ్చి ఆమెను చూసి పోరా అంటూ కేశవకి అతని చిన్ననాటి స్నేహితుడు రఘుపతి ఎన్నో మార్లు ఫోన్ చేశాడు. కానీ కేశవ పట్టించుకోలేదు. కేశవను కలవరిస్తూ గంగవ్వ కన్ను మూసింది. అప్పుడు కూడా కేశవ బాధపడలేదు. నేనిక్కడ ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ని, నా పనులు నాకున్నాయి, చాదస్తంగా గంగవ్వ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే విలువైన సమయాన్ని వృధా చేసుకున్న వాడినవుతాను అనుకున్న కేశవ అమెరికాలోనే ఉండిపోయాడు. కేశవుడికిప్పుడు 50 ఏళ్ళు. తన సంస్థకు సంబంధించిన కార్యకలాపాలు చూసుకోవడానికి అడ్డం వస్తుందని పెళ్లి చేసుకోలేదు కేశవ. 6 నెలల క్రితం కేశవ సంస్థపై ఎవరో దుష్ప్రచారం చేయడంతో ఆ సంస్థకున్న మంచి పేరు పోయి వినియోగదారుల సంఖ్య ఉన్నట్టుండి బాగా తగ్గిపోయింది. సంస్థకు వచ్చే రాబడి సంస్థ నిర్వహణకు సరిపోక ఆర్థిక కష్టాలు తలెత్తాయి. దాంతో వేరే దారి లేక సంస్థను మూసేశాడు కేశవ. బాగా బతికిన చోట ఉద్యోగం వెతుక్కుంటూ పరుల సంస్థలో పనిచేయడం ఇష్టం లేని కేశవ తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ సముద్ర తీరంలో కూర్చున్నాడు. ఎటూ పాలుపోని పరిస్థితులలో రఘుపతి నుండి కేశవకు ఫోన్ వచ్చింది. కేశవ రఘుపతితో తన కష్టాలన్నీ గుక్క తిప్పకోకుండా చెప్పేశాడు. రఘుపతి, నన్ను ఎంతో ఇష్టంగా పెంచిన గంగవ్వను నేను పట్టించుకోలేదు. నేను చేసినది చెడ్డ పనిరా, ఆ కర్మఫలితమే నన్నిప్పుడు బాధిస్తోంది అంటూ కేశవ కన్నీటి పర్యంతమై పశ్చాత్తాపడ్డాడు. అంతా విన్న రఘుపతి, కేశవ, నువ్వు వింటానంటే ఒక మాట చెబుతా, వెంటనే నువ్వు బయలుదేరి ఇండియాకొచ్చేయిరా, అక్కడ సంపాదించిన డబ్బుతో ఇక్కడ నువ్వు రాజాలా బతికొచ్చు. రఘుపతి ఇచ్చిన సలహా కేశవకు నచ్చింది. వెంటనే అమెరికాలోని తన సొంత ఇంటిని, ఆస్తులను అమ్మేసి ఇండియా చేరుకున్నాడు కేశవ. అయితే తను పెరిగిన ఊరికి వెళితే గంగవ్వ జ్ఞాపకాలు తనను వెంటాడతాయని, తన చుట్టూ ఉన్నవారు తనను చీదరించుకునే అవకాశం ఉందని అనుమానం కలిగింది కేశవకు. అందుకే ఆ ఊరి దరిదాపులకు వెళ్ళకూడదని నిశ్చయించుకున్న కేశవ నగరంలో వేరే ఇల్లు కొనుక్కొని కాలక్షేపం కోసం అక్కడ ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం చేరాడు.
ఒకరోజు ఆఫీస్ నుండి ఇంటికెళ్తున్న కేశవకు రోడ్డు పక్కన ఒక వృద్ధురాలు కనబడింది. ఆ వృద్ధురాలు చిరిగిన దుస్తులతో, నెరిసిపోయిన జుట్టుతో ఉంది. ఆ వృద్ధురాల్ని చూడగానే కేశవకు గంగవ్వ గుర్తుకొచ్చింది. యోచన చేస్తున్న ఆ వృద్ధురాల్ని తన కారులోకి ఎక్కమని అన్నాడు కేశవ. ఆశ్చర్యంగా చూసిన వృద్ధురాలు కారెక్కి కూర్చుంది. నీ పేరేంటవ్వా అని అడిగాడు కేశవ. లక్ష్మమ్మ అని చెప్పింది వృద్ధురాలు. కేశవ లక్ష్మమ్మను తన ఇంటికి తీసుకెళ్లి కడుపు నిండా ఆమెకు భోజనం పెట్టాడు. లక్ష్మమ్మ చాలా సంతోషించింది. ఇక వెళ్తాను బాబు అంది. ఈ రాత్రి వేళ ఎక్కడికెళ్తావవ్వా అడిగాడు కేశవ. ఏముంది బాబు, సీత కష్టాలట, నా కష్టాలిటు. నేను కన్నవాళ్ళు నన్ను బస్టాండ్లో దింపి ఎటో వెళ్ళిపోయారు. ఇవాళ కాకపోతే రేపు వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వస్తారని నా ఆశ. ఆ బస్టాండ్లోనే పడుకుంటా అంది లక్ష్మమ్మ. ఎన్నాళ్ళయిందవ్వా వాళ్ళు నిన్ను బస్టాండ్లో దింపి అని అడిగాడు కేశవ. ఏడాది కావస్తుందనుకుంటా చెప్పింది లక్ష్మమ్మ. ఇన్నాళ్ళు రాని నీ పిల్లలు ఇక ఇప్పుడు మాత్రం ఎందుకొస్తారవ్వా? నిన్ను చూస్తూ ఉంటే నాకు నన్ను పెంచిన గంగవ్వ గుర్తుకొస్తుంది. నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు నాతోనే ఉండిపో. నాకెలాగో ఎవ్వరూ లేరు. నిన్ను నా సొంత అమ్మలా చూసుకుంటాను అన్నాడు కేశవ. లక్ష్మమ్మ కేశవ అడిగిన దానికి ఒప్పుకుంది. కేశవ లక్ష్మమ్మలో గంగవ్వను చూసుకుంటూ ఆమెకు కావలసినవన్నీ ఏర్పాటు చేస్తూ, ఏ సపర్యలు కావాలన్నా విసుగు లేకుండా చేస్తూ ఆమెపై ప్రేమను పెంచుకున్నాడు. లక్ష్మమ్మ కూడా ఎవరూ లేని కేశవను అర్థం చేసుకొని అభిమానంగా ఉండేది. కనీసం ఈ విధంగానైనా గంగవ్వకు తను చేసిన అన్యాయానికి కొంత పరిహారం చెల్లించినట్లవుతోందని తృప్తి పడ్డాడు కేశవ. ఒక ఆదివారం సాయంత్రం కేశవ వాకిట్లో కూర్చొని లక్ష్మమ్మతో ఏవో ముచ్చట్లు చెప్తూ ఉండగా ఇద్దరు యువకులు ఇంటి గేటు తెరుచుకొని లోపలికి వచ్చారు. వాళ్ళు లక్ష్మమ్మని చూస్తూనే, అమ్మా నువ్వు ఇక్కడున్నావా? నీకోసం మేము ఊరంతా తెగ వెతికేశాం తెలుసా? ఎలా ఉన్నావమ్మా? ఇది ఎవరి ఇల్లు అంటూ లక్ష్మమ్మను వాటేసుకొని ప్రశ్నల వర్షం కురిపించారు. కేశవకు ఆ వచ్చిన ఇద్దరు రాజు, సిద్ధులని వాళ్ళు లక్ష్మమ్మ కొడుకులని తెలిసింది. వాళ్ళు లక్ష్మమ్మను తమతో ఎక్కడ తీసుకెళ్ళిపోతారోనన్న భయంతో, చూడండి మీరు చేసినది చాలా పెద్ద తప్పు. ఆవిడ్ని అలా బస్టాండ్లో వదిలిపెట్టి వెళ్ళిపోవడం అమానుషం. ఆవిడపై మీరిప్పుడు చూపిస్తున్న ప్రేమ అప్పుడేమయింది? ఆవిడ మీతో రాదు. ఇక ఎప్పటికీ అవ్వ నాతోనే ఉంటానంది అన్నాడు కేశవ. దానికి వాళ్ళు, అయ్యో మా అమ్మను మేము వదిలేయడమేమిటి? ఆవిడను మేము మాతో పాటు వేరే ఊరికి తీసుకెళదామని బస్టాండ్కు తెచ్చాం. వయసు వల్ల మా అమ్మకు అప్పుడప్పుడు మతిమరుపు వస్తూ ఉంటుంది. దాంతో ఆవిడని మేము కూర్చోబెట్టిన చోటు ఉండకుండా ఎటో వెళ్ళిపోయింది. మేమెంత వెతికినా ఆవిడ మాకు దొరక్కపోయేసరికి మా ఇళ్లకు మేము వెళ్ళిపోయాం. తెలిసిన వారి ద్వారా ఆవిడ ఇక్కడ ఉందని సమాచారం అందటంతో ఇక్కడకు వచ్చాం అని అన్నారు. లక్ష్మమ్మ తన సంచి తీసుకొని తన కొడుకులతో బయలుదేరింది. ఆమెపై విపరీతమైన ప్రేమాభిమానాలు పెంచేసుకొని లక్ష్మమ్మలో గంగవ్వను చూసుకుంటున్న కేశవకు దుఃఖం పొంగుకొచ్చింది. వెళ్ళిపోతున్న లక్ష్మమ్మను చేయి పట్టుకొని ఆపి, అవ్వా వెళ్ళిపోతున్నావా? నువ్వు నాతో ఎప్పటికీ ఉండిపోతానని అనుకున్నాను అన్నాడు కేశవ. అందుకు లక్ష్మమ్మ, నువ్వలా ఏడుస్తూ ఉంటే నేను చూడలేను నాయనా. నన్ను నీతో ఉండిపోమ్మంటే ఉండిపోతాను. కానీ ఒక షరతు, నా కొడుకులు నాతో ఉండాలి. ఈ వయసులో నేను వారిని చూడకుండా ఉండలేను అంది లక్ష్మమ్మ. ఓ అలాగే అవ్వా. నా దగ్గర ఏ లోటు లేకుండా 10 మందిని పోషించగలిగేటంత ధనం ఉంది. నాకు లేనిదల్లా నా అన్నవాళ్లే. మీరందరూ నాతో ఉంటే రోజులన్నీ చాలా సరదాగా సందడిగా గడిచిపోతాయి అంటూ లక్ష్మమ్మ అడిగిన దానికి అమితానందంతో ఒప్పుకున్నాడు కేశవ. లక్ష్మమ్మ తన ఇద్దరు కొడుకులతో కేశవ ఇంట్లో ఉండసాగింది. ఆమె కొడుకులకు ఉద్యోగం లేకపోవడంతో రోజంతా ఏవేవో ఆటలాడుతూ కావలసినవి వంట మనిషి చేత వండించుకొని తింటూ జల్సాగా గడపటం ప్రారంభించారు. కొన్ని వారాలు గడిచాయి. ఒకరోజు ఇద్దరు మహిళలు పిల్లలను ఎత్తుకొని కేశవ ఇంటికి వచ్చారు. వీళ్ళు నా కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళును. వీళ్ళు కూడా మనతోనే ఉంటారు. నీకేమైనా అభ్యంతరమా అని కేశవను అడిగింది లక్ష్మమ్మ. అబ్బే ఇబ్బందేమీ లేదు. పసివాళ్ళు తిరుగాడే లోగిళ్ళు కలకలలాడుతూ ఉంటాయి. ఉండనివ్వు అవ్వా అన్నాడు కేశవ. లక్ష్మమ్మ కుటుంబీకులు కేశవ సంపాదించిన ఆస్తిని ఆనందంగా అనుభవించడం మొదలుపెట్టారు.
కొన్ని సంవత్సరాలు గడిచాక లక్ష్మమ్మకు పక్షవాతం వచ్చి మంచం పట్టింది. ఆమెను తన కొడుకులు పట్టించుకోలేదు. కేశవ మాత్రం లక్ష్మమ్మ పక్క నుండి రేయింబవళ్ళు ఆమెకు సేవలు చేశాడు. ఒకనాటి రాత్రి లక్ష్మమ్మ కేశవను దగ్గరకు తీసుకొని, కేశవ, నీకు నిజంగా నేనంటే ప్రేమ ఉన్నట్లయితే నువ్వు నా కోసం ఒక పని చెయ్యాలి. అవునని మాట చెప్తే నేను పోయాక నా ఆత్మకు శాంతి కలుగుతుంది అని అంది. అవ్వా, నీకోసం ఏమైనా చేస్తాను, చెప్పవ్వా అన్నాడు కేశవ. రాజు సిద్ధులకు సరైన చదువు అబ్బలేదు. వాళ్ళు ఉద్యోగాలు సంపాదించడం అసాధ్యం. నువ్వు వాళ్ళకి నీ ఆస్తిని ఇవ్వగలవా? మళ్ళీ ఆస్తి సంపాదించుకునే తెలివితేటలు, చదువు, సామర్థ్యం అన్నీ నీకున్నాయి కాబట్టి ఇలా అడుగుతున్నాను, ఏమనుకోకు. కేశవకు ఏమని సమాధానం ఇవ్వాలో అర్థం కాలేదు. అంతలో లక్ష్మమ్మ కొడుకులిద్దరూ కేశవను కిందకి పడదోసి తమ చేతిలో ఉన్న ఆస్తి కాగితాలలో అతడికి సంతకం పెట్టమని బలవంతం చేశారు. గత్యంతరం లేక కేశవ తన ఆస్తి మొత్తాన్ని వారి పేరు రాసేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తీవ్ర మనోవేదనకు గురైన కేశవకు పెద్ద ఉద్యోగం దొరక్కపోవడంతో తనకొచ్చే కొద్దిపాటి జీతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 15 ఏళ్ళు గడిచిపోయాయి. కేశవ వృద్ధుడైపోవడంతో ఇక ఉద్యోగం చేయలేక దాన్ని వదిలిపెట్టేశాడు. గడిచిన 15 ఏళ్లలో అరాకొర జీతంతో ఆస్తిపాస్తులేవీ సంపాదించలేకపోయిన కేశవ ఒకరోజు ఉద్యానవనంలో కూర్చొని ఉండగా అతడికి రఘుపతి నుండి ఫోన్ వచ్చింది. హలో అంటూ ఫోన్ ఎత్తాడు కేశవ. నన్ను ప్రేమగా పెంచిన గంగవ్వకు చివరి రోజుల్లో నా అన్నవాళ్ళు లేకుండా చేసేశాను. ఇప్పుడు నా వాళ్ళంటూ ఎవరూ మిగలక బాధపడుతున్నాను. నా కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నానురా నిరాశగా చెప్పాడు కేశవ. కేశవ, నేనిప్పుడు చెప్పబోయే వార్త నీకు ఆనందం, ఆశ్చర్యం కలిగిస్తుంది, విను. నా చిన్ననాటి స్నేహితుడైన నువ్వు కష్టపడి సంపాదించిన ఆస్తిని పోగొట్టుకొని బాధపడుతున్నావని తెలిసి నాకు బాధ కలిగింది. ఒక న్యాయవాదినైన నేను నీకేదైనా సహాయం చేయగలిగేనేమోనని మార్గం కోసం వెతకటం ప్రారంభించాను. అలా వెతుకుతూ గంగవ్వ ఉన్న పాకలోకి వెళ్ళాను. అది ఇన్నేళ్ళు ఖాళీగా ఉండడం వల్ల పాడుబడింది. గంగవ్వ వాడుకున్న ఇనుప పెట్టె మాత్రం చెక్కు చెదరకుండా శిథిలాల కింద కనబడింది. నేను ఆ పెట్టె తెరిచి చూస్తే అందులో నీ చిన్నప్పటి ఫోటో, ఒక ఉత్తరం ఉన్నాయి. మనం గంగవ్వ చదువుకోలేదు అని అనుకున్నాం కదా, కానీ గంగవ్వకు చదవడం, రాయడం కూడా వచ్చురా. ఆ ఉత్తరంలో గంగవ్వ తనకున్న పాక, దాని వెనుకున్న 2 ఎకరాల పొలం నీకే చెందుతాయని రాసింది. ఇప్పుడు గంగవ్వ పాక ఉన్న ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది. దాంతో ఆ స్థలం విలువ 100 రెట్లు పెరిగింది అన్నాడు రఘుపతి. కేశవకు నోట మాట రాలేదు. అతని కళ్ళ వెంట నీళ్లు జలజలా కారాయి. రఘుపతి, గంగవ్వ చెప్పినట్లు ఇదంతా నా కర్మ ఫలితమే. గంగవ్వకు నేను చేసిన అన్యాయానికి నాకు భగవంతుడిచ్చిన శిక్షను ఇన్నాళ్ళు అనుభవించాను. ఎవరో ముక్కుమొహం తెలియని వృద్ధురాల్ని ఇంటికి తెచ్చి నిస్వార్థంగా సేవ చేసినందుకు కాబోలు ఇవాళ ఆ ఆస్తి నాకు లభించింది. నాకు నీ వంటివాడు స్నేహితుడుగా దొరకడం నేను ఏనాడో చేసిన పుణ్య ఫలితం. నా కోసం ఇంత ఆలోచించినందుకు కృతజ్ఞతలురా అన్నాడు కేశవ. సరేలేరా, ముందు నువ్వు ఎక్కడున్నా వెంటనే నా దగ్గరికి వచ్చేయి. మనం తర్వాత కార్యక్రమాలేంటో చూద్దాం అన్నాడు రఘుపతి. ఇదిగో నీ దగ్గరకు ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తున్నాన్రా రఘుపతి అంటూ తన బట్టలు, వస్తువులు తీసుకోవడానికి తనుంటున్న వృద్ధాశ్రమంలోకి పరుగులాంటి నడకతో వెళ్ళాడు కేశవ. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.